రోజైతే మాత్రం ఇంటికి బంధువులు రావడంతో చకచక 4 వంటకాలు అయితే చేయాల్సి వచ్చింది. అయితే నేను 11కి అనంగా మొదలు పెడితే అది అయ్యేసరికల్లా 2 అయిపోతుందేమో అనుకున్నాను. కానీ ఎలాగో మా ఆడపడుచు వాళ్ళు, మా వదిన వీళ్ళిద్దరూ హెల్ప్ తోటి కొంచెం తొందరగానే అయిపోయింది. మా వదిన చకచకానే చేసేస్తుంది వంట. అలాగనే మా ఆడపడుచు కూడా చాలా ఫాస్ట్గా లాగిచ్చేస్తుంది. ఇద్దరు కూడా నువ్వు వంటగదిలో ఉంటే మేము బయట కూర్చొని ఏం చేసాము వదిలా, మేము టీవీ చూస్తూ కూర్చుంటే నువ్వు లేకపోతే బోర్ కొడుతుంది అంటూ నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు. సరే అని ముగ్గురం కలిసి వంటగదిలో చకచకా వంట చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ వంటకాన్ని చేసాం. అయితే ఆ వంటకాలు ఏంటి అంటే పప్పు పులుసు కూర. ఇది ఎలా చేయాలి అంటే 1 కప్పు కందిపప్పు, అలాగనే 1 కట్ట బచ్చల కూర కానీ, తోటకూర లేదా పెరుగు తోటకూర, కొయ్య తోటకూర, గోంగూర, ఇలాగా మనకి ఏ ఆకుకూర అయితే కావాలో ఆ ఆకుకూర 1 కట్ట తీసుకొని అది శుభ్రంగా క్లీన్ చేసుకొని అది కూడా కుక్కర్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ఒక 2, పచ్చిమిర్చి ఒక 10, అలాగనే టమాటా, ఇవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి. పప్పు పులుసు ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకొని అందుట్లో కాస్త చింతపండు వేసుకొని అవన్నీ కూడా అందుట్లో వేసుకొని కాస్త ఉంటే కరివేపాకు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ కనుక రానిచ్చాము అంటే పప్పు ఉడికిపోతుంది. అయితే రైస్ ఒకటైతే ఏం బాగుంటుంది, పప్పు పులుసు కూర కూడా చేస్తున్నాం కాబట్టి అందులోకి చపాతీ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి తలా 1-2 చొప్పున చపాతీలు కూడా ప్రిపేర్ చేసేసాం. చపాతీ అంటే అచ్చం గోధుమ పిండితోటి కాకుండా జొన్న పిండి కాస్త అలాగనే సజ్జపిండి కాస్త వేసి చాలా అంటే చాలా బాగా చేసింది మా వదిన. మా ఆడపడుచు ఇద్దరు కలిసి కూడా ఇవి మాత్రం మేమే చేసేస్తాం అన్నట్టుగా చాలా బాగా చేశారు. ఈ పప్పు పులుసులోకి జొన్న రొట్టె, సద్ద రొట్టె చాలా బాగుంటాయంట. అలాగనే రాగి రొట్టె లాగా కూడా చేస్తామన్నారులే, కానీ ప్రస్తుతానికైతే ఈ జొన్న రొట్టె, సజ్జ రొట్టె చాలే అన్నట్టుగా నేనైతే మాత్రం చాలని చెప్పేశాను. నా వరకైతే మాత్రం 2 చపాతీలు కూడా చేసుకున్నాను అనమాట. ఇలాగా పప్పు పులుసు కూర ఉడికి పప్పులో శుభ్రంగా గ్యాస్ పోయేసరికల్లా చపాతీ చేసేయటం కూడా అయిపోయింది. చపాతీ చేయటం అయిపోయిన తర్వాత ఈ చపాతీలన్నీ కాల్చుకొని ఓ పక్కన హాట్ బాక్స్లో పెట్టేసుకొని వేడి తగ్గకుండా వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి ఇక అవన్నీ పక్కన పెట్టేసుకొని ఈలోగా పప్పు గ్యాస్ పోయి మనకి పోపు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇక పప్పు మూత తీయగానే అబ్బా ఎంత మంచి సువాసన వస్తూ ఉందో, చాలా అంటే చాలా బాగా మంచి ఫ్లేవర్ వచ్చింది. ఇక పప్పులోకి రుచికి సరిపడా ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా గళ్ళుప్పు వేసుకొని పప్పు గుత్తితోటి బాగా మెత్తగా మెదుపుకున్నాను. ఇలా మెత్తగా మెదుపుకోవటం అయిపోగానే పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని కాస్త ఆయిల్ హీట్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కాసిని పోపు దినుసులు అంటే మినపగుండ్లు, అలాగనే పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను. ఇవి కాస్త దూరగా వేగగానే కాస్త కరివేపాకు చిట్టపట్ట అనిపించేసి 2 ఎండుమిర్చి వేయగానే ఇక పప్పు పులుసు పోపు పెట్టేసుకున్నాను. పప్పు పులుసు మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఓకే, ఒక వంట అయితే మాత్రం పూర్తయిపోయింది. ఇప్పుడు పప్పు పులుసు ఇలా చేసుకుంటే మనకి రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి, పరోటా దేంట్లోకైనా కూడా సూపర్గా ఉంటుంది. ఇక ఒక ఫ్రై చేద్దాము అనుకున్నాం. బెండకాయలు అయితే చకచక మా వదిన కట్ చేసేసి పక్కన పెట్టేసేసింది. బెండకాయ ఫ్రై చేయడానికి పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా మనం మీడియం సైజులో కట్ చేసుకుంటే చాలా తొందరగా వేగిపోతాయి అన్నమాట. పెద్దగా కట్ చేసుకున్నా కూడా తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఇలా బెండకాయ ముక్కలన్నీ కూడా కట్ చేసుకొని అవి బెండకాయలు వేగేటప్పుడే మనం ఒక చిటికెడు పసుపు, ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకున్నామంటే బెండకాయలు ముక్కలు చిదిరవ్వకుండా ఏ ముక్క ఆ ముక్క బాగా వేగుతాయి అన్నమాట. ఇవి కట్ చేయటం ఒక ఎత్తు అయితే బెండకాయ చితికకుండా వేయించుకోవటం మరొక ఎత్తు. కొంతమందికి అది కుదరక చితికిపోతూ ఉంటాయి. ఇలా బెండకాయలు వేయించుకుంటూనే
సైడ్గా నంచుకోవడానికి సైడ్ డిష్ లాగా గోబీ పకోడీ చేద్దామని చెప్పేసి గోబీ పకోడీకి కావాల్సిన గోబీ తీసుకొని కాస్త శుభ్రంగా సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ సన్నగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత గోబీని దీంట్లో చాలామంది వరకు పురుగులు ఉంటాయి అంటూ ఉంటారు. అలా ఉన్నప్పుడు కాస్త రాళ్ళు ఉప్పు వేసుకొని కాస్త నీళ్లు పోసుకొని ఈ గోబీ కనుక అందులో 10 నిమిషాలు వేసాము అంటే గోబీ మీద ఉన్న మురికి అందులో ఉన్న క్రిమికీటకాలు అన్నీ కూడా నశించిపోతాయి. గోబీ మనం వడకట్టుకొని పకోడీకి రెడీ చేసుకోవచ్చు. ఈలోగా మనకి గోబీలో ఉన్న వేస్ట్ అంతా పోయేసరికల్లా ఉల్లిపాయ తీసుకొని మనకి ఎంత వీలైతే అంత సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఎంత వీలైతే అంత సన్న ముక్కలు. కానీ ఎందుకన్నాను అంటే ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నామంటే పకోడీ క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వస్తుంది. నేను గోబీలోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి బాగా కలిపి వడకట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అలాగా వడకట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి చాలామంది వరకు అచ్చం శనగపిండితోటి పకోడీ వేస్తారు. అలా వేస్తే గ్యాస్ పట్టేసి కొంతమంది అరక్క ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే మనం 4 స్పూన్లు శనగపిండి వేసుకుంటే 1 స్పూనున్నర బియ్య పిండి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్టు, అలాగనే 1 స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ కారం వేసుకొని ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా ఒక చుక్క నీరు యాడ్ చేసుకొని మనకు అవసరం అనుకుంటే కాస్త వాటర్ యాడ్ చేసుకొని పొడిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనకి బెండకాయలు ఫ్రై అయిపోయినాయి చితకకుండా. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. ఇందులోకి వెల్లుల్లి కారం వేసుకున్నామంటే చిన్నుల్లిపాయ కారం చాలా బాగుంటుంది. చిన్నుల్లిపాయ కారం మిక్సీ పట్టకుండా చిన్న రోట్లో కాస్త దంచుకొని అప్పటికప్పుడు కనుక వేసుకొని కూరలో తిప్పుకుంటే అసలు అది వేగుతుంటేనే ఎంత మంచి సువాసన వస్తుందో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక బెండకాయ ఫ్రై అయిపోయిన తర్వాత చకా అని చెప్పేసి గోబీ ఉల్లి పకోడీ అయితే మనం ప్రిపేర్ చేసేస్తున్నాం. ఈ గోబీ ఉల్లి పకోడీ సైడ్ డిష్గా నంచుకుంటుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా పిల్లలు హాలిడేస్కి వచ్చినప్పుడైనా కూడా లేదా ఈవినింగ్ టైంలో పిల్లల స్నాక్స్ అన్నా కూడా ఈ గోబీ పకోడీ 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసి పిల్లలకి వేడిగా పెట్టేసేయచ్చు. ఎందుకంటే దీంట్లో ఎక్కువగా మసాలా ఉండదు. అందులోనూ ఇవి నూనెలో ఫ్రై అయినా కూడా బయటికి తీయగానే మనం పేపర్ మీద వేసాము అంటే పేపర్ ఆయిల్ అంతా పీల్చేస్తుంది. పిల్లలు కూడా క్రిస్పీగా ఉండటం వల్ల కారంగా క్రిస్పీగా ఉండటం వల్ల కాస్త ఇష్టంగా తింటారు పిల్లలు. ఇక ఈ గోబీ పకోడీ అయిపోయిన తర్వాత మా ఆడపడుచు నేను చిక్కుడుకాయ టమాటా కూర చేస్తా వదినా అంటూ తను చిక్కుడుకాయ టమాటా కూర ప్రిపేర్ చేసేస్తుంది. నేను మా వదిన ఇవి చేసేసరికల్లా మా ఆడపడుచు చిక్కుడుకాయలన్నీ చక్కగా ఒలుచుకొని దాంట్లో ఉన్న పీచంతా తీసేసి కాసేపు ఉప్పు నీళ్ళలో వేసి చిక్కుడుకాయలని అలా పక్కన పెట్టేసింది. అవన్నీ కూడా అప్పటికప్పుడు కోసిన చిక్కుడుకాయలాగా ఫ్రెష్గా చాలా బాగా వచ్చాయి. టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా బాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుంది. ఇలా కట్ చేసుకోవడం వల్ల కూర తొందరగా మగ్గిపోతుందట. వాటర్ కూడా ఇంకిపోకుండా గుజ్జులాగా బాగా వస్తుందంట కూర కూడా. అందుకని ఈ కూర అయితే మాత్రం మా వదిన చాలా ఇష్టంగా చేసింది నా కోసం. నాకు ఈ కూర అంటే చాలా ఇష్టం, అందుకే మా వదిన అంత ఇష్టంగా చేసింది. ఇలాగా చిక్కుడుకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవి 4 కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని కాస్త ఆయిల్ వేసుకొని 2-3 స్పూన్లు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ అందులోకి వేసుకోవాలి. కాసిన పోపు దినుసులు వేసి పోపు దినుసులు దూరగా వేగిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా అందులో వేసేసుకొని ఒక 5 నిమిషాలు అలా మగ్గనివ్వాలి. అలా మగ్గేటప్పుడే 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకున్నామంటే వెజిటేబుల్స్ ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి కూర అంతా మగ్గిపోతుంది. అయితే ఇందులోకి మళ్ళీ మనం వాటర్ యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే టమాటా ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు ఉడుకుతాయి కానీ చిక్కుడుకాయ గింజలు మాత్రం ఉడకవు. అందుకే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలాగ ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారం వేసేసుకొని ఒకసారి అలా తిప్పుకున్న తర్వాత ఇక దాంట్లోకి చిక్కుడుకాయ గింజ ఉడకడానికి సరిపడా కాసిన వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నామంటే కూరకి సరిపోతాయి. ఈ కూరలోకి మనం మసాలా కూడా చాలా తక్కువ వేసుకుంటాము.
అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ధనియాలు, లవంగాలు, గసగసాలు ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకున్నా లేదా రోట్లో వేసి దంచుకున్నా కూడా ఘుమఘుమలాడుతూ కమ్మటి వాసన వస్తుంది. ఇలాగా మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా. నాకు నూరుకునే అంత టైం లేదు, ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు కాబట్టి మిక్సీ పట్టేశాను. ఇలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ మసాలా ముద్దంతా కూడా కూరలో వేసుకున్నామంటే ఒక 5 నిమిషాలు మీడియం సైజు మంట మీద మగ్గనిస్తే మనకి గుమగుమలాడే చిక్కుడుగాయ టమాటా పులుసు కూర రెడీ అయిపోయినట్లే. ఇక ఏముంది ఆలస్యం చెప్పండి అంటూ చకచక ఇంకేం చేయాలి వదిన అని మా ఆడపడుచు మా వదిన అడిగితే ఇంకొకటే ఒక కర్రీ ఉంది, అది మీ అన్నయ్యకి చాలా ఇష్టం, చేద్దామంటే చేద్దాం లేదంటే మానేద్దాం అని చెప్తే ఇంకెందుకు ఆలస్యం, ముగ్గురు ఉన్నాం, ఎంతసేపు అయిపోతుంది, కానీ ఏంటి ఆ కూర అంటే దొండకాయ ఫ్రై అంటే మీ అన్నయ్యకి చాలా ఇష్టం, అందరం ఉన్నాం కాబట్టి అందరికి ఇష్టం వచ్చిన కూరలు చేసుకున్నాం కాబట్టి మీ అన్నయ్యకి ఇష్టం వచ్చిన కూర మాత్రం ఎందుకు వద్దనాలి అంటూ దొండకాయలు చకచక ముగ్గురు 3 పక్కల కట్ చేసరికల్లా 2 నిమిషాల్లో కట్ చేయటం అయిపోయింది కూడా. ఇలాగా దొండకాయ ముక్కలన్నీ చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవడం అయిపోగానే అందుట్లో కాస్త ఉప్పు పసుపు వేసేసి దొండకాయల్లో ఉన్న నీరంతా కూడా పిండి దొండకాయ ముక్కలన్నీ పక్కన పెట్టేసేసుకున్నాం. అలా పక్కన పెట్టుకోగానే పొయ్యి మీద బాండి పెట్టేసి కాస్త ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఇది దొండకాయ ఫ్రై అంటాంలే కానండి, కానీ దీన్ని ఇగురని కూడా అంటారు చాలామంది వరకు. ఎందుకంటే ఈ దొండకాయ ఇగురు పథ్యానికి చాలా మంచిది. ఏ కూర తినచ్చు ఏ కూర తినకూడదు అని దేనికైనా ఆప్షన్స్ చెప్తారేమో కానీ ఈ దొండకాయ ఇగురు కూరకు మాత్రం అస్సలు చెప్పరు. బాలింతరు కానీ, హెల్త్ బాగలేని వాళ్ళు కానీ, ఫీవర్ వచ్చిన వాళ్ళు కానీ, నోరు బాగలేనప్పుడు కానీ ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇక ఆయిల్ హీట్ అవ్వగానే ఈ దొండకాయ ముక్కలన్నీ అందుట్లో వేసేసుకొని చకచక అటు ఇటు 4 సార్లు తిప్పేసరికల్లా దొండకాయల ముక్కలన్నీ మెత్తబడిపోయి ఇగురికి రెడీ అయిపోయాయి. ఇన్ని చేశాక ఆమ్లెట్ లేకపోతే ఏం బాగుంటుంది వదిన అంటే, సరే ఇంకెందుకు ఆలస్యం, వేసేసే తల ఒకటి అంటూ ఆమ్లెట్లు కూడా ప్రిపేర్ చేసేసుకోవటానికి ఎగ్స్ పలగొట్టుకొని దాంట్లో కాస్త ఉప్పు కారం వేసుకొని అది కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇక దొండకాయ ఇగురు కూరలోకి చున్నులపై కారం అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి దొండకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి. దాంట్లోకి చున్నులపై కారం వేసి అది కూడా తీసి పక్కకు పెట్టేసాం. ఫైనల్గా ఆమ్లెట్లు వేయటంతో తలా ఒక ఆమ్లెట్ వేసుకున్న తర్వాత వంట అయితే మాత్రం పూర్తయిపోయింది. ఈ వంటకాలన్నీ రెడీ అయిపోయే లోపు మా ఆడపడుచు వైట్ రైస్ కూడా ప్రిపేర్ చేసేసింది. ఈరోజు వంట అయితే చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఆడుతూ పాడుతూ అందరం కలిసిమెలిసి చేసుకోవటం వల్ల చాలా తృప్తిగా అనిపించింది. ఏదైనా కూడా నలుగురం కలిసిమెలిసిగా ఉండి తింటే ఆ తృప్తే వేరు.